గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లీగల్ రైట్ ఛానల్. భర్తకి ఇచ్చినటువంటి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఆర్డర్లో కొన్ని షరతులు ఇచ్చింది. ఆ షరతులు ఏంటి అంటే, భార్య భర్త మీద 498A, 323, 313, 506, 307 రీడ్ విత్ 34, 334 డిపి యాక్ట్, ఈ యాక్షన్స్ కింద ఈ యాక్ట్స్ కింద కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతనికి ఈ విషయం ఇంటిమేట్ చేశారు ఫోన్ ద్వారా. ఆయన 313, 307 మోర్ దాన్ 7 years ఉన్నాయి కాబట్టి తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి భర్త యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశాడు జార్ఖండ్ హైకోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది, జార్ఖండ్ హైకోర్టు మంజూరు చేసింది. అయితే దీంట్లో 2 షరతులు విధించింది. ఒకటి ఏంటంటే, భార్యను భర్త భార్యతో కలిసి ఉండాలి. నువ్వు భార్యతో కలిసి ఉండాలనేది ఒక కండిషన్. రెండోది, భార్యను డిగ్నిటీ హానర్తో చూడాలి, గౌరవ మర్యాదలతో చూడాలి. ఆమె గౌరవానికి డిగ్నిటీకి ఎక్కడ భంగం కలగకూడదని 2 కండిషన్స్ పెట్టింది. ఈ 2 కండిషన్స్ ఆయన ఈ 2 కండిషన్స్ మీద తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతూ ఉంటాయనే ఉద్దేశంతో అప్పీల్కి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే స్పెషల్ లీవ్ పిటిషన్ 4862/2025 మనం పరిశీలిస్తే మనకి జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఆ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు తీవ్రంగా ఈ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును ఖండించడం జరిగింది. ఖండించడంతో పాటు దాన్ని సవరించింది. అందులో సవరణలు ఏంటంటే, ఎప్పుడు కూడా భర్త భార్యను డిగ్నిటీతో చూడాలనో హానర్తో చూడాలనో, అంటే ఒకరే ఇంకొకరి వైపు డిగ్నిటీ హానర్ ఉండాలనేటటువంటి నియమం బెయిల్ షరతులో ఉండకూడదు. బెయిల్ షరతు ఏంటంటే, బెయిల్ ఇవ్వాలా లేదా అనేటటువంటి గ్రౌండ్స్ చూడాలి, బెయిల్ ఇచ్చేయాలి. బెయిల్ ఇస్తున్నప్పుడు కొన్ని షరతులు ఏంటంటే, ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని. అందులో ఇంకోటి ఏంటంటే, కొన్ని షూరిటీస్, 1 లేదా 2 షూరిటీస్ 25,000 లేదా 10,000 5,000 ఎంతో షూరిటీ ఇవ్వాలనేటటువంటిది ఒక కండిషన్. ప్రతి ఆదివారమో లేదంటే ప్రతి వారంలో ఏదో ఒక రోజు, ఎవరీ 1 డే ఆఫ్ ది వీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయాలి. ఇట్లాంటి షరతులు ఉండాలి తప్ప, భార్యను సరిగ్గా చూసుకోవాలి, భార్యను మర్యాదతో చూసుకోవాలి, భార్య మర్యాదకు దెబ్బతినకూడదు, భార్య గౌరవాన్ని దెబ్బతినకూడదు. అంటే ఆమె ప్రతి దాంట్లోనూ నాకు ఇక్కడ గౌరవం దెబ్బతింది, ఇక్కడ మర్యాద దెబ్బతింది అని చెప్పేసి ప్రతిసారి గొడవ పడే అవకాశం ఉంటుంది. ఇది మరీ కాంట్రవర్షియల్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని సవరించేసి అతని యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కంటిన్యూ చేస్తూ ఈ షరతులు 2 తీసేయడం జరిగింది. ఒకటి, భార్యతో కలిసి ఉండాలో లేదా అనేది అతను డిసైడ్ చేసుకుంటాడు, కోర్టు కాదు డిసైడ్ చేసి. రెండోది, భార్యను గౌరవంగా చూడాలి, డిగ్నిటీతో చూడాలంటే భార్యను ఒక్కరినే కాదు, వైస్ వర్సా ఉండాలి. అది ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరినొకరు మ్యూచువల్ గా ఉండాలి అనేటటువంటిది అక్కడ చెప్పుంటే బాగానే ఉండేదేమో కానీ, బట్ అలాంటి షరతులతో బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది.